లేకుంటే మన ఆ బ్రిడ్జి మీద జనం రావాలి. బ్రిడ్జి మీద పంపిస్తావా? బ్రిడ్జి ఎక్కడ ఉంటాడు మా వాడు. ఈరోజు నగర వ్యాప్తంగా కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా శివనగర్లో ఉన్నటువంటి 34, 35 డివిజన్లు పూర్తిగా నిడమునిగినాయి. గడిచిన 30 సంవత్సరాల నుండి ఎప్పుడు వానలు వచ్చినా వరదలు వచ్చినా ఈ ప్రాంతం ముంపుకు గురవుతా ఉంది. దీనికి పేద ప్రజలు ఈ నీటిలో మునగడం వల్ల వాళ్ళ వస్తువులన్నీ నీళ్ళలో మునగడం, అదేవిధంగా వాళ్ళు ఆహార ధాన్యాలు వస్తువులు బట్టలన్నీ కూడా నీటిలో మునిగి వాళ్ళు రోడ్లో పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి గత ఎమ్మెల్యే నరేంద్ర నరేందర్ గారు ఒక 171 కోట్లతోటి ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్టును తీసుకురావడం జరిగింది. దీంట్లో కాంట్రాక్టర్ పూర్తిగా వైఫల్యం చెంది దాన్ని ఒక 4 సంవత్సరాల నుంచి దీర్ఘకాలికంగా కడుతూ ఈ రోజు దాన్ని ఎక్కడ వేసిన కొంగలు అక్కడనే ఉంది. దానివల్ల ఈసారి ఇంకా వరద ముంపు ఎక్కువగా అయింది. దీన్ని వెంటనే అధికారులు ఉన్నటువంటి ప్రభుత్వం మా అక్క కొండ సురేఖ గారు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి వెంటనే ఈ శివనగర్ ప్రాంతాన్ని ముంపు నుంచి బయటికి తీసుకురావాలంటే వెంటనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి అక్కను కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఈ డ్రైనేజ్ పూర్తయితే అది అసలు ఉపయోగంలో ఉంటుందా, దానివల్ల ఈ ప్రజలకి ముంపు నుంచి బయటపడతారా లేదా అనేది ఒకసారి చూడాలి. ఒకవేళ కనుక అది యూజ్ కాకపోతే ఈ నగరంలో ఉన్నటువంటి శివనగర్లో ఉన్నటువంటి ఏదైతే నాలాల మీద ఒకప్పుడు నాలాలంటే పెద్ద పెద్ద కాలువలుగా ఉండేది, ఇవాళ చిన్న చిన్న మోరీలుగా మారినటువంటి పరిస్థితి ఉంది. వాటిని వెంటనే తొలగించి వెడల్పు చేయకపోతే ఈ రోజు దీన్ని బాగు చేయడం, ఈ ముంపు నుంచి శాశ్వత పరిష్కారం చేయడం ఎవరి తరం కాదని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇంతేకాకుండా ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ నాయకత్వంలో, అదేవిధంగా మా అక్క సురేఖ గారి నాయకత్వంలో వరంగల్ నగరాన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గా తీర్చిదిద్దామని చెప్పేసి చెప్పారు. దాన్ని త్వరితగతిన మొదలు పెడుతూ దానిలో భాగంగానే ఈ ఏదైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో వాటికి ఒక ప్రత్యేక ప్రణాళిక తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వారు సూచిస్తూ ఈ రోజు ఈ నగరంలో ఈ ప్రాంతంలో అనేక గుడిసె ప్రాంతాలు ఇలా కమ్యూనిస్టు నాయకత్వంలో గుడిసెలు పేదలు వేసుకుని ఉన్నారు. అవన్నీ కూడా ముంపుకు గురైనాయి. వాటిని అందులో ఉన్న ముంపుకు గురైన ప్రజల్ని, అదేవిధంగా కాలనీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బంగ్లాలు కాలనీలు కూడా ఇలా ముంపుకు గురైనాయి. వాళ్ళందరికీ కూడా వెంటనే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి. వారికి ఆహారం, అదేవిధంగా కట్టుకోవడానికి బట్టలు, అదేవిధంగా కప్పుకోవడానికి దుప్పట్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతూ నేను ఒక డిఫిట్ కార్పొరేటర్ని, నేను ఒక ఇండిపెండెంట్ కాంటెస్ట్ కార్పొరేటర్గా ఓడిపోయి ఉన్నాను. అయినా కూడా నా వంతు సహాయంగా ఈరోజు పేదలకి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే బాగా పేదలున్నారో వాళ్ళందరికీ టిఫిన్ సౌకర్యం అందించడం జరిగింది. నా వంతు బాధ్యతగా నేను సహాయక కార్యక్రమాలు ఈ ప్రాంతంలో నిర్వహిస్తూ ఉన్నా. ఆ విధంగా ప్రభుత్వం కూడా ముందుకొచ్చి వారిని ఆదుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా. రానున్న రోజుల కార్పొరేటర్ నిలబడే అవకాశాలు మళ్ళీ నేను ఈ ప్రజలకు సేవ చేయడానికి నేను ఎప్పుడూ వారికి అందుబాటులో ఉంటున్నా. ఓడినా గెలిచినా ఎప్పుడు ప్రజల వెంటనే ఉంటున్నా. గడిచిన 10 సంవత్సరాల నుంచి కోవిడ్ కానుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు నా సేవా కార్యక్రమాలు అదే విధంగా కొనసాగుతున్నాయి. ఓడిపోయిన తెల్లారి నుంచే నా కార్యక్రమాలు మళ్ళీ ఆపకుండా యథావిధిగా కొనసాగిస్తున్నా. మళ్ళీ ఈసారి ఎన్నికల బరిలో నిలబడతాను. పేద ప్రజలకి సేవ చేయడమే నా లక్ష్యం. ఆ విధంగానే నేను సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాను.